తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఒక వర్గానికి లాభం చేకూరుస్తూనే మరో వర్గం జీవనోపాధిపై ప్రభావం చూపుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత తమ ఉపాధి తీవ్రంగా దెబ్బతింటోందని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఎలక్ట్రిక్ ఆటోలను అనుసంధానించే కొత్త ప్రతిపాదన కూడా తమను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపిస్తున్న ఆటో కార్మికులు ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు సామాన్య ప్రజలకు శాపంగా మారుతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా ప్రవేశపెట్టినటువంటి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ బస్ ఏదైతే ఉందో ఇప్పుడు అదొకటే కాకుండా దానివల్ల చాలా వరకైతే వ్యతిరేకత వచ్చింది. అంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం మహిళలు ఫ్రీ బస్ ఇస్తున్నారు కానీ దానివల్ల చాలామందికి ఇబ్బందులు కలుగుతున్నాయనే వ్యతిరేకతలు అయితే వచ్చాయి. ఆ విమర్శలతో పాటు కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ప్రయాణించే వారికి ఎలక్ట్రిక్ ఆటో వాహనాలను కూడా ప్రవేశపెడుతుందన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఈ ఉచిత బస్సుల వల్ల ఆటోలకు కావచ్చు, ప్రైవేట్ ట్యాక్సీలకు కావచ్చు అనేక ఇబ్బందులు పడుతున్నారనే కార్మికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కరీంనగర్ కేంద్రంలో అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వేల సంఖ్యలో ఆటోలు అయితే ఉన్నాయి. ఇక ఆటో కార్మికులు ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఈ ఎలక్ట్రిక్ ఆటోల పథకం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడేందుకు ఆటో కార్మికులు అయితే ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెడతామని ప్రభుత్వం అయితే ఒక కొత్త పథకం అయితే వస్తుందని చెప్తున్నారు. దాని పట్ల మీరు ఏమంటారు? అసలు ఇప్పటికే ఫ్రీ బస్సు పెట్టి మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి ఆటో డ్రైవర్లకు కోలుకోలేని దెబ్బ కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, మహిళలకు ఉచిత బస్సు పెట్టిర్రు, అందులో ఎంతమంది ఉచితంగా ప్రయాణించే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు మహిళలు? అంతా గవర్నమెంట్ జాబర్స్ తప్ప, ఊర్లో పంట వచ్చేటోళ్ళు వారానికో 2 వారాలకు వచ్చేటోళ్ళు తప్ప అంతా జాబర్సే పోతున్నారు తప్ప దాని మీద పునఃసమీక్షించుకోవాలని మేము ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. దాని మీద దున్నపోతు మీద వాన పడ్డట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఎంత చెప్పినా ఏదో ఆటో డ్రైవర్లను అధోగతి పాలు చేయాలని చెప్పేసి ఆటో డ్రైవర్ల మీద కక్ష కట్టినట్టు ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాలు తీసుకొచ్చి ఆటో డ్రైవర్లను రోడ్డు మీద బిచ్చగాలని చేసే విధంగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎక్కడ లేనటువంటి సిస్టాన్ని ఇలా కరీంనగర్లో ఇక్కడికెళ్ళి ప్రారంభిస్తారని మాకు తెలుస్తూ ఉంది. ఎలక్ట్రికల్ ఆటోలు మేము ఇంతో అంతో రోజు 2 రూపాయలు 3 రూపాయలు రోజుకు ఒక 300-400 సంపాదించుకునే పరిస్థితి ఉంది. ఇవాళ ఒకప్పుడు 600-700 సంపాదించడం ఇలా 200-300లకు వచ్చింది. అసలు ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చి ఆయనతో ఆటో డ్రైవర్ల పొట్టగొట్టే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మేము చెప్పేది ఒకటే, ఇవాళ ఎలక్ట్రికల్ ఆటోలు మాకేమనిపిస్తుందంటే ఈ కార్పొరేట్ వ్యవస్థల దగ్గర వీళ్ళు డబ్బులకు ఆశపడి ఆటోలను తీసుకొచ్చి పెడుతున్నట్టు అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని ఆ ఆటోలు అమ్ముడుపోకపోతే ఆ ఆటోలను అమ్మేదానికి దానికి ఒక ప్రయోగంగా కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం తీసుకొని వాటిని ప్రవేశపెడుతుంది తప్ప ఇంకోటి ఏది కాదు. రెండోది, మేము ఇవాళ కరీంనగర్లో మా కరీంనగర్ జిల్లా నుంచేలే పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి వారు ఉన్నారు. వారికి పూర్తి స్థాయి వాళ్ళు అట్టడుగు స్థాయికి వెళ్ళి వచ్చిందని చెప్తాడు కదా, కింది స్థాయిలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల జీవితాలు ఎట్లుంటాయి, వాళ్ళ మీద ఎందుకు ఈ కక్ష కట్టినట్టు ఈ ప్రయోగాలు చేస్తున్నారు. మేము ఏమనుకుంటున్నాం అంటే ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల మీద కక్ష కట్టి ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా ఈ ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చుడు వెంటనే ఉపసంహరించుకోవాలి గవర్నమెంట్, లేకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తాం. గతంలో చూసుకోవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత కళ్యాణ లక్ష్మి ప్రవేశపెట్టిన అనంతరం ఆటో కార్మికులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఆ క్రమంలో చాలా వరకు అంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీకు ఒక హామీని అయితే ఇచ్చింది, ఆ హామీని నెరవేర్చిందా లేదా? మరి ఇప్పుడు కొత్తగా ఒక పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు, దాని పట్ల మీరు ఏం చెప్తారు? అసలు ఇప్పుడు ఉచిత బస్సు ప్రవేశపెట్టిన తర్వాత మాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకు 12 రూపాయలు కూడా ఇవ్వలేదు, 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికే ఈ ఉచిత బస్సు వలన 250 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలామంది మనోవేదనకు గురై చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కనీసానికి చనిపోయినటువంటి ఒక ఆటో డ్రైవర్ను శృతి పరామర్శించిన పాపన పోలేదు ప్రభుత్వం. వాళ్ళకు వెంటనే 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఇస్తాన్న 12,000 ఇస్తలేరు.
కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది 1000 కోట్లతో మీకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మీకు ఒక భద్రత కల్పిస్తామని చెప్పేసి, అది కూడా ఇప్పటివరకు ఏది లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే సాధారణ జీవితం గడిపే ఆటో కార్మికులు ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనాలంటే సుమారు 4 లక్షల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. నెలకు మీరు ఇంటికి కనీసం 15,000 నుంచి 20,000 రూపాయలు కూడా తీసుకెళ్లే అవకాశం లేని పరిస్థితి అయితే ఉంది. మరి ఈ క్రమంలో మీరు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కునే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ డీజిల్ వాహనాలనే ఆర్టీసీలో తీసుకొని మీకు ఒక ఉపాధిని కల్పిస్తామంటే దాన్ని మీరు ఓకే అంటారా? అసలు 100% స్వాగతిస్తాం. ఎందుకంటే మేము రోడ్డు మీద ఉండేటోళ్ళం, మా ఆటో డ్రైవర్లకు మాకే ఉపాధి కల్పిస్తే మేము ఎందుకు సంతోషించాం? కానీ ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చి ఆర్టీసీ ద్వారా ఇతర వ్యక్తులను పెట్టి నడిపించి మా పుట్టగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ ఎలక్ట్రికల్ ఆటోలు అవే ఏవో మాతో ఒప్పందం చేసుకుని, మా ఆటో డ్రైవర్లతో ఒప్పందం చేసుకుని ఆ ఎలక్ట్రికల్ ఆటోలు మాకే ఇవ్వండి, మాకు గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ ఇప్పించి గవర్నమెంట్ మాకు సబ్సిడీ ఇచ్చి ఆ ఆటోలు మాకు ఇచ్చి మాకు జీవనోపాధి కలిపి సంతోషిస్తాం. కానీ మీరు ఏదో ప్రైవేట్ రంగ సంస్థకు చెప్పి దానికి ఆటో ఉంటే దానికి ఇంకో లక్ష వ్యక్తులు అంటే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, ఖచ్చితంగా తిరగబడతాం. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఇక అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఈ ఎలక్ట్రిక్ ఆటోలు ఏదైతుందో ఆటో కార్మికులందరూ కూడా వ్యతిరేకిస్తున్నాము. ఒకవేళ ప్రవేశపెడితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాము. అంతేకాదు ఆర్టీసీ డిపోను ముట్టడిస్తాము, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని కూడా ముట్టడిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రిపోర్టర్ సంతోష్ కుమార్, స్వతంత్ర టీవీ, కరీంనగర్ నుండి. తెలంగాణ